నిమిషం అబ్బే. రిషితో మాట్లాడాలని సింధు అబ్బి చేత ఫోన్ చేయించుంటది. నేను రికార్డ్ చేసిన రిషి వాయిస్ నీకు పంపించుండాను కదా, అది ఓపెన్ చేసి రెడీగా ఉంచు. ఫోన్ తీసుకురాపో. సరే అమ్మే. వచ్చావా? ఇది ఓపెన్ చేయి, ఓపెన్ చేయి. రిషి వచ్చాడబ్బే, మాట్లాడమనండి. హలో రిషి, ఎలా ఉన్నావురా? నేను తర్వాత మాట్లాడతానమ్మా. ఏంట్రా నేను ఫోన్ చేసినా మాట్లాడడం లేదు? నేను తర్వాత మాట్లాడతానమ్మా. లేదు రిషి, ఒక్క నిమిషం ఉండు. రిషి రిషి. హలో అబ్బి. ఏంటి రిషి నాతో మాట్లాడకుండా వెళ్ళిపోతున్నాడు? మీరు వాడిని మాట్లాడకుండా చేస్తున్నారా? మాకేం అవసరం? రిషి శశి ఇద్దరు ఆడుకుంటున్నారు. ఆట మధ్యలో పిలిస్తే ఎవరైనా మాట్లాడతారా పిల్లలు? అందుకే తర్వాత మాట్లాడతానని వెళ్ళిపోయాడు. ఫోను మా అబ్బికివ్వు. చెప్పు సంధ్య. అబ్బి, రాత్రి భోజనానికి ఇంటికి వస్తారు కదా? వస్తాను, ఉంటాను. అమ్మే, రిషి వాయిస్ నాకు పంపించి మంచి పని చేసుండవు. నాకు తెలుసమ్మి, రిషితో మాట్లాడటం కోసం ఆ సింధు ఇంట్లో అందరికీ ఫోన్ చేస్తుందని. అక్కడేదో జరుగుతుంది. ఎక్కడ పెట్టాను? తాతయ్య. ఏంటి రిషి? అమ్మ ఇంతవరకు నా కోసం ఫోన్ చేయలేదేంటి? పొద్దున్న మీ అమ్మ నీకే ఫోన్ చేసింది నీతో మాట్లాడాలని. అప్పుడేమో నువ్వు స్నానం చేస్తున్నావు, అందుకే మళ్ళీ చేయమన్నాను. మరి మళ్ళీ అమ్మ ఫోన్ చేయాలి కదా, నాకెందుకు ఇంతవరకు ఫోన్ చేయలేదు? పని బిజీలో పడి నిన్ను మర్చిపోయిందేమో మీ అమ్మ. లేదు నానమ్మ, అమ్మ అలా ఎప్పటికీ నన్ను మర్చిపోదు. నువ్వు గుర్తుంటే ఈ పాటికి ఫోన్ చేసి నీతో మాట్లాడాలి కదా, ఎందుకు చేయలేదు? నిజంగా సింధుకి కొడుకు మీద ప్రేమ లేదమ్మే. ఏదో యష్ని వీళ్ళ నానమ్మని ఇబ్బంది పెట్టాలని కావాలనే కోర్టుకెక్కి గొడవ చేసి రిషిని తన వైపు లాక్కుని ఉండాది. బాగా చెప్పావు కన్యాకుమారి. రిషి వచ్చి ఇప్పటికే ఒకరోజు దాటిపోయింది. కొడుకు మీద అంత ప్రేముంటే ఆఫీస్కి వెళ్లే ముందో వచ్చేటప్పుడు ఇక్కడికొచ్చి రిషిని చూసి వెళ్ళాలి కదా. ఇంతవరకు ఆ పని చేయలేదు. తాతయ్య, ఒకసారి అమ్మకి ఫోన్ చేయి, నేను మాట్లాడతాను. నా ఫోన్ కనపడడం లేదురా. పొద్దటి నుంచి అన్ని చోట్ల వెతుకుతూనే ఉన్నాను, ఎక్కడా లేదు.
నానమ్మ నీ ఫోన్ ఇవ్వవా? నా ఫోన్ ఛార్జింగ్ అయిపోయి స్విచ్ ఆఫ్ అయిపోయిందిరా. పెట్టాను ఛార్జింగ్. సంధ్య, నీ ఫోన్ ఇవ్వు, సింధుతో మాట్లాడిస్తాను. నా ఫోనా? ఆడ్ని మావయ్య, ఇస్తాను. తీసుకో రిషి. ఫోన్ ఫ్లైట్ మోడ్ లో పెట్టారేంటి? చెప్పు, ఎందుకు పెట్టావు? అయ్యో, పొరపాటున చేయి తగులుంటది. టచ్ స్క్రీన్ కదా, ఫ్లైట్ మోడ్ తీసేసిస్తాను. కాల్ కలవడం లేదు తాతయ్య. మీ అమ్మ సైట్లో ఉంది కదా, అక్కడ సిగ్నల్ సరిగా లేవనుకుంటా. అవునా? ఫోన్ ఏదబ్బా? రిషి, మనం ఆడుకుందాం రా. రా. యష్, ఏమైంది? ఎందుకు బ్లూ ప్రింట్ ని అలా మార్చి మార్చి చూస్తున్నావు? సంథింగ్ ఈస్ రాంగ్ సింధు. ఎక్కడో ఏదో మిస్టేక్ జరిగింది అనిపిస్తుంది. బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ప్లాన్ కి ఈ బ్లూ ప్రింట్ లో ఉన్న ప్లాన్ కి మ్యాచ్ అవ్వట్లేదు. ఏంటి? ఎందుకు మ్యాచ్ కాదు? ఒకసారి సరిగ్గా చూడు. బి బ్లాక్ లో 6 ఫ్లోర్స్ ఉండాలి, కానీ 4 ఫ్లోర్స్ ఉన్నాయి. ఆ బ్లాక్ లో 4 ఫ్లోర్స్ బదులు 3 ఫ్లోర్సే ఉన్నాయి. ఇక్కడ ఇంజనీర్ ఎవరు? నేనే సార్. మీరేనా? ఏంటండి ఇది? ఎందుకు ఇలా తప్పుగా కట్టారు? ఒక బ్లాక్ ప్లాన్ ఇంకో బ్లాక్ ప్లాన్గా ఎలా మారుస్తారు? లేదు సార్, కరెక్ట్గానే కన్స్ట్రక్షన్ చేశాం. మీరిచ్చిన ప్లాన్ ప్రకారమే ఫాలో అయ్యాం.
ఇదిగోండి సార్ మీరు ఇచ్చిన ప్లాను. ఈ ప్లాన్ ఈ బ్లాక్కి సంబంధించింది కదా? లేదు యష్, నువ్వు బి బ్లాక్ సి బ్లాక్ అనే ఇచ్చావు. కావాలంటే చూడు. పొరపాటు జరిగిపోయింది. ఇప్పుడు సునంద మేడం వచ్చి ఏంటి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ప్లాన్స్ మారాయని నిలదీస్తే ఏం చెప్పాలి? నీ దగ్గర ప్రతిదానికి ఏదో ఒక సమాధానం ఉంటుంది కదా యష్, అదే చెప్పు మేడంకి. ఆయన ప్లానింగ్ వర్క్ లో నువ్వు అలర్ట్ గానే ఉంటావు కదా. ఎలా జరిగింది ఇంత పెద్ద మిస్టేక్? మేడంకి తెలిస్తే కన్ఫర్మ్ గా సీరియస్ అవుతారు. అంత్యాక్షరి ఆడుకుందామా? దాము ఒకసారి నా ఫోన్కి కాల్ చేయి. చేద్దాము. నా ఫోన్ రింగ్ అవ్వట్లేదేంటి? ఎక్కడో పెట్టి మర్చిపోయి ఉంటావు చంద్ర. సరిగ్గా వెతుకు దొరుకుతుంది. ఏం దొరకడమో ఏంటో, పొద్దుటి నుంచి ఇల్లంతా వెతుకుతూనే ఉన్నాను, దొరకట్లేదు. సరిగ్గా వెతుకు దొరుకుతుందిలే. సరే తీసుకో. అమ్మయ్యా, నమస్తే మేడం. రండి లాయర్ గారు. ఇప్పుడు మీ హెల్త్ ఎలా ఉంది మేడం? నా మనవడు మా ఇంటికి వచ్చాడు కదా, నయమైపోయింది. రిషి అక్కడికన్నా మీ ఇంట్లోనే ఎక్కువ హ్యాపీగా ఉన్నాడు మేడం. మొత్తానికి అనుకున్నది సాధించారు. మీ మనవడు మీ ఇంటికి వచ్చేలా చేశారు. ఇంకా పూర్తిగా సాధించలేదు లాయర్ గారు. ఈ 3 రోజులే కాదు, పూర్తిగా ఆ సింధుని వదిలేసి మా ఇంట్లోనే రిషి ఉండిపోవాలి. అప్పుడే కదా నేను అనుకున్నది సాధించినట్టవుతుంది. మీ పట్టుదల చూస్తుంటే అది కూడా తప్పకుండా జరుగుతుంది అనిపిస్తుంది. ప్రాక్టికల్గా ఆలోచిస్తే రిషి మీ ఇంట్లోనే ఉండడం కరెక్ట్. అక్కడ వాళ్ళ అమ్మ తప్ప ఎవరున్నారు? అదే ఇక్కడ చూడండి, ఎంతమంది ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. ఇలా ఉంటేనే కదా రిషికి అసలైన సంతోషం దొరికేది. మేడం
ఒక్క వీడియో. ఈ వీడియో చూడు భవాని, రిషి వీళ్ళతో ఎంత ఆనందంగా గడుపుతున్నాడో. వాళ్ళ అమ్మని కూడా మర్చిపోయి పాపం హాస్టల్ నుంచి ఇంటికి వచ్చిన పిల్లాడిలాగా అందరితో రిషి ఎంత హ్యాపీగా ఉన్నాడో కదా. రిషిని ఈ కుటుంబం నుంచి వేరు చేసి నువ్వు సింధు చాలా పెద్ద తప్పు చేశారు. ఇప్పుడు ఈ వీడియో చూస్తే మీకే తెలుస్తుంది. రిషి అక్కడ వాళ్లతో ఇంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడంటే వాళ్ళ అమ్మని మర్చిపోయేలా చేశారన్నమాట. వెంటనే ఈ వీడియో సింధుకి పంపించాలి. ఈ వీడియో అక్కకెలా వచ్చింది? నాకు తెలుసు సింధు, ఆ వీడియో చూసిన వెంటనే నాకు కాల్ చేస్తావని. అక్క, ఈ వీడియో నీకెలా వచ్చింది? ఇంకెవరు ఉన్నాడుగా, ప్రాక్టికల్ ప్రసాద్. ఆ ఇంటి నుండి ప్రసాదే నాకు సెండ్ చేశాడు. బావగారు నీకెందుకు పంపారు ఈ వీడియోని? చూసావా భవానీ, మళ్ళీ రిషి ఆ ఇంట్లో వాళ్ళకి దగ్గరవుతున్నాడు అని ఈ వీడియో ద్వారా నాకు ఇండైరెక్ట్ గా చెప్తున్నాడు సింధు. ఏంటక్క నువ్వు అనేది? రిషి వాళ్ళకి మళ్ళీ దగ్గరవ్వడం ఏంటి? ఆ వీడియో చూసావు కదా సింధు, నీ కొడుకు ఆ ఇంట్లో వాళ్లతో ఎంత సంతోషంగా ఆడుకుంటున్నాడో. రిషి ఫేస్లో అమ్మని వదిలి వచ్చానే అన్న చిన్న ఫీల్ కూడా కనపడ్డం లేదు. ఆ దమయంతి చాలా తెలివిగా రిషిని ఏదో మాయ చేస్తోంది సింధు. అసలు నువ్వు నీ కొడుకుతో ఒక్కసారైనా ఫోన్లో మాట్లాడావా? వాడితో మాట్లాడాలని చాలాసార్లు ట్రై చేశానక్క. ఎప్పుడు నేను ఫోన్ చేసినా నేను తర్వాత మాట్లాడతానమ్మా అంటూ ఫోన్ పెట్టేస్తున్నాడు. పోనీ రిషి తర్వాతైనా నీకు ఫోన్ చేసి మాట్లాడా? లేదక్క, ఇంతవరకు రిషి నుంచి ఒక్క ఫోన్ కాల్ కూడా రాలేదు. డౌటే లేదు సింధు, కన్ఫర్మ్ గా రిషి విషయంలో అక్కడ ఏదో జరుగుతోంది. నువ్వు తొందరపడాలి సింధు, లేదంటే నీ కొడుకు నీకు దూరం అయిపోతాడు. సింధు, ఆ వీడియోని నువ్వు బాగా చూసావు కదా? చూశానక్క. ఆ వీడియోలో దమయంతికి ఇప్పుడు బాగైనట్టుగా కనపడుతోంది కదా? అవునక్క. అయితే నువ్వొక పంచే, ఆ వీడియోని యష్కి చూపించి మీ అమ్మ బాగానే రికవర్ అయ్యారు కదా, ఇంకా నా కొడుకుని నా దగ్గరికి పంపించమని అడుగు. సరే అక్క, ఉంటాను.
సంధ్య పిల్లల్ని తీసుకుని సైట్ దగ్గరికి రా. ఈ టైంలో పిల్లల్ని తీసుకుని సైట్ కాడికి రమ్మని మెసేజ్ చేసిండాడు. నీ అబ్బాయి మెసేజ్ చేసిండాడు దావత. నాన్న మమ్మల్ని సైట్కి రమ్మన్నారా? హాయ్, వెళ్తాం నాన్నమ్మ. అసలు వీడి పిల్లల్ని ఎందుకు రమ్మన్నట్టు?